మామూలుగా పక్కకెళ్ళి ఒక దీని మీద కూర్చున్నాడు. అక్కడ ఏం జనం క్రౌడ్ ఏమి ఎక్కువ లేదు. ఉమ్, జగన్ రాకముందే అతనికి నీరసం వచ్చి ఓ పక్కకెళ్ళి కూర్చున్నాడు ఉమ్, 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 చెప్టా మీదన. ఆడ ఉమ్, కూర్చుని పడిపోయాడు అనమాట. గుండెపోటు వచ్చింది అతనికి. అదే అదే. కాబట్టి మరణాలు ఖచ్చితంగా ఆ కుటుంబాలకు ఏదో 10 లక్షల రూపాయల పరిహారం అంటున్నారు, ఏదో చెప్తున్నారు. బట్ ఓ బాధాకరమైనటువంటి అంశమే. ఇలాంటివి జరగలేదంటే ఇంత ముందు జరిగినాయి చాలా. అవును జరిగిన అవును. తర్వాత అటు పవన్ కళ్యాణ్ డబ్బులు పంపించినవి ఉన్నాయి, చంద్రబాబు డబ్బులు పంపించినవి ఉన్నాయి, వీళ్ళు డబ్బులు ఉమ్. పంపించినవి ఉంటాయి. అంటే ఆ, సరైన భద్రత కల్పిస్తే ఇలాంటి అపశృతులు జరగకుండా ఉండేవా? అట్లా అనడానికి ఏం లేదు. ఇప్పుడు తొక్కిసలాట లేదా? కారణంగా అనడానికి ఏం కాదు కదా ఇది. ఇప్పుడు ఉమ్, ఆ లెక్కనైతే చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగి చనిపోలేదా నెల్లూరులోనే ఎక్కడో. అవును అవును. ఉమ్, తొక్కిసలాట జరిగింది అక్కడ. ఇక్కడ తొక్కిసలాట కూడా కాదు. ఉమ్, 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 ఈ అవును. ఇన్సిడెంట్ ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే సింపుల్ లాజిక్. మనం మధ్యలో ఉంటాం, ఉమ్, మనం మామూలుగా వెళ్తుంటాం, మన చుట్టూ పెద్దగా ఉండరు. అవును. అకస్మాత్తుగా వాళ్ళు వచ్చినప్పుడు ఉమ్, ఒక్కసారిగా క్రౌడ్ మన చుట్టూ చేరిపోతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే నేను ప్రత్యక్షంగా ఫేస్ చేశా. ఉమ్, 2009 ఎలక్షన్స్ అప్పుడు నేను తిరుపతి రీజనల్ ఇన్ఛార్జ్ కూడా TV9లో. ఉమ్, 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 అక్కడ మొత్తం ఆ 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు చూసేవాడిని. ఆ అవును. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత ఇంటి దగ్గర నుంచి అనంతపురం దాకా బస్సులో బాలకృష్ణ ఇదనమాట. ఉమ్, ఉమ్, బాలకృష్ణ నేను ఇంటర్వ్యూ చేశాను బస్సులో. ఆయనతో ఉమ్. ఇంటర్వ్యూ పూర్తయిపోయాక అనంతపురం